హాయ్ అండి. వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను విజయదుర్గ అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను. ముందుగా వినాయకుడితో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వినాయకుడితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా అమ్మవారు చాలా నిండుగా ఉంటారు. అమ్మవారి పక్కనే శివలింగ రూపంలో శివుడు కూడా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఇక్కడ శ్రీచక్రం ఉంది. అందుకనే మనకి బాగా పాజిటివ్ ఎనర్జీ తెలుస్తుందనమాట. ఆ రోడ్డు మించి వెళ్తుంటే కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ తెలుస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆ రోజున నేను వెళ్ళిన రోజునైతే చండీ హోమం జరుగుతుంది. నెలకొక్కసారి అయితే ఈ టెంపుల్లో చండీ హోమం చేస్తారు. ఇలా 9 కలశాలతోటి అమ్మవారిని ఆవాహన చేసి పూజ జరిగింది ఆల్రెడీ. పూజ నేను వెళ్ళేసరికి పూజ అయిపోయింది. చండీ హోమం స్టార్ట్ చేయలేదు ఇంకా, కానీ ముందు అమ్మవారిని ఆవాహన చేసిన పూజ అయితే అయిపోయింది. షోడశోపచార పూజ కూడా అయిపోయింది. ఇలా టెంపుల్ అయితే ఒక చిన్న స్థలంలోనే ఉన్నా సరే టెంపుల్ చాలా నిండుగా కళగా ఉంటుంది. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం అసలు ఆ రోడ్డు నుంచి వెళ్తుంటేనే మనకు పాజిటివ్ ఎనర్జీ తెలిసిపోతుందనమాట. అమ్మవారు అంత శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ ఏది కోరుకున్నా సరే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మనం భక్తితోటి అమ్మవారిని వేడుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికైతే చండీ హోమం ప్రతి నెల జరుగుతుంది. దానికైతే టికెట్ ఉంది. టికెట్ కొంచెం కాస్ట్ అయినా సరే మనకి అనుకున్న కోరికలు ప్రతీది కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు చేసుకున్నవారు. చేసుకున్న వాళ్ళే కాదు, పక్కన కూర్చొని చేసేవారి పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా అనుకున్నవి జరిగినాయి. అందులో నేను కూడా ఉన్నాను. అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అనమాట. అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అమ్మవారి వాహనం సింహం అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. ఆ రోజు చండీ హోమం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. చండీ హోమం చూస్తున్నంతసేపు కూడా ఆ మంట ఏదైతే వస్తుందో హోమంలో, ఆ మంటని తదేకంగా చూస్తూ ఉంటే అమ్మవారు వచ్చి ఆనందంగా నాట్యం చేస్తుందా, ఆ మంటల్లో అమ్మవారి ఆకారం కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను తదేకంగా చూడడం మొదలుపెట్టాను. వీడియో తీస్తూనే ఉన్నాను, తదేకంగా ఆ మంటను చూస్తూనే ఉన్నాను. అయితే నాకు అనుమానం వచ్చి తర్వాత నేను స్లో మోషన్లో వీడియోని చూస్తూ ఉన్నాను. వీడియో చూస్తూ ఉన్నప్పుడు నాకు అమ్మవారి ఆకారంలాగా ఆ మంటల్లో కనిపించినట్టు అయింది. ఒక్క సెకండ్ టైము కనిపించింది. అది నా కళ్ళతో చూస్తే మీకు కూడా అలా అనిపిస్తుందేమో. నేనైతే అలా ఫీల్ అయ్యాను. ఆ ఫోటో కూడా స్క్రీన్ షాట్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. హోమం అయితే పంతులు గారు చాలా ఎక్సలెంట్గా చేశారు. అసలు ఏ గుళ్ళో కూడా పంతులు అంతసేపు చేయరనమాట. సాయంత్రం 6 గంటలకు పూజ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 9 వరకు పూజ కొనసాగిందనమాట. అసలు పంతులు గారు చేసిన కష్టానికి అమ్మవారు దిగొచ్చిందా అనిపించింది నాకు. పంతులు గారు అంత కష్టమైనా సరే అసలు ఆ పొగ బాగా వచ్చేసింది. అయినా సరే ఆయన మంత్రాలు అవి చాలా బాగా చెప్పారు. పూజ అంత బాగా జరిగిన పూజ నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూశాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకోండి అమ్మవారి రూపం నాకు ఆ మంటల్లో కనిపించింది. మీరు కూడా నా కంటితో చూడండి, తెలుస్తుంది మీకు కూడా. ఆ భావం మీకు వస్తే నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే ఒక దంపతులు ఇద్దరు ఒక సింగిల్ పర్సన్ కూడా చేసుకున్నారు. ఈ పూజ అయితే చేసుకున్నారు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. చుట్టుపక్కలకి వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జంగారెడ్డిగూడెంకి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే అవకాశం ఉంటే ఈ చండీ హోమం చేసుకోండి. అన్ని కోరికలు నెరవేరితే ముఖ్యంగా భార్యాభర్తల సమస్య తీరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.